మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయాలి. సో ఇన్ని అక్షర లక్ష జపం చేయమంటారు. అక్షర లక్ష జపం చేసిన తర్వాత దాన్ని తదనుగుణంగా పంచాంగంలో జప హోమ తర్పణ మార్జన విపరభోజనం అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత మంత్రం సిద్ధించిందని తెలుస్తుంది. కొన్ని నిదర్శనాల రూపంగా తెలుస్తుంది. అదే ఎటువంటి నిదర్శనాలు ఉంటాయి? అవన్నీ వాళ్ళ స్వభానుభవాలు అంతే తప్ప ఇది ఈ నిర్దిష్టంగా ఎటువంటి నిదర్శనం ఉండదు. ఎందుకంటే తంత్రాల్లో మీకు మంత్రసిద్ధికి లక్షణాలు చాలా చెప్పారు. అందులో వాళ్ళకి ఏ లక్షణం వచ్చిందో మనం చెప్పలేం. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అష్టమ సిద్ధులు వస్తాయి, కొంతమందికి వాక్ సిద్ధులు వస్తాయి, కొంతమంది వాక్పటత్వం ఉండొచ్చు, కొంతమంది దివ్య దృష్టి రావచ్చు, ఇవన్నీ జరగచ్చు. కొంతమందికి ఒళ్ళు సనబడిపోతూ ఉండొచ్చు, వపుకృషత్వం కూడా మంత్రసిద్ధి లక్షణమే. సో అట్లా చెప్పలేము. ఏది ఎలా ఉంటుందో మన తేజస్సు ఉండొచ్చు, చాలా చెప్పారు. మంత్రసిద్ధి లక్షణాలు చాలా చెప్పారు. సో అందులో ఏది వచ్చిందని ముందు ఈ సాధకుడు ఐడెంటిఫై చేసుకోలేడు. నాకు ఇది వచ్చింది కాబట్టి నేను మంత్రసిద్ధి పొందిందని వీడు చెప్పుకోలేడు. అది ఆ గురువులు అయిన వాళ్ళు దాని గురించి ఆలోచించి దాని గురించి అర్థం చేసుకుని వాళ్ళు చెప్పగలుగుతారు తప్ప వాళ్ళే చెప్పాలి ఇది మంత్రసిద్ధి జరిగింది లేదు అన్నది. అంతే తప్ప నేను 9 లక్షలు జపం చేయమన్నారు కదా అని చేసేసి మిగిలిన చేసి నాకు మంత్రసిద్ధి వచ్చింది చెప్పి వచ్చిన సర్టిఫికేట్ పెట్టుకుంది కాదు. నేను నవాక్షరి మంత్ర సిద్ధి పొందిన వాడిని అని చెప్పుకునే సర్టిఫికేట్లు కావు ఇవి. ఇది వాళ్ళ స్వానుభవాలు అంతే.